పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయన వైదొలగడంతో ఇప్పుడు తదుపరి ఉపరాష్ట్రపతికి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే తెరపైకి పలువురి పేర్లు వచ్చాయి. అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కూడా ఉండడం గమనార్హం. బీహార్ ఎన్నికల వేళ మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రానికి కొన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీష్ కుమార్ ఇకనైనా ఆ కుర్చీని వీడి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని ఎన్డీఏ కూటమిలో పలువురు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసి బరిలోకి దిగనుంది. దీంతో నితీష్ను తప్పించి మరో నాయకుడికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జగదీప్ ధన్ఖడ్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రికి ఉపరాష్ట్రపతి పదవి కల్పించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అదే జరిగితే బీహార్లో ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కనున్నట్లుగా సమాచారం. జేడీయూకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక శశి థరూర్ను తీసుకొస్తారా అనే డౌట్ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్కు క్రమంగా దూరం అవుతున్నారు సీనియర్ ఎంపీ శశి థరూర్. త్వరలోనే ఆయన ఆస్థానికి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్పై కేంద్రం నియమించిన ఎంపీల కమిటీలో ఒకదానికి థరూర్ నేతృత్వం వహించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజా రేసులో థరూర్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నితీష్తో పాటు మరో ఇద్దరు పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవి రేసులో వినిపిస్తుంది. ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్లో ఒకరికి అవకాశం ఇవ్వనున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గత 3 ఏళ్లుగా ఢిల్లీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హయాంలో ఉన్న సమయంలో నియామకాల నుంచి వివాదాల వరకు నాటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో విభేదించి తరచూ వార్తలు నిలిచారు. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి ఎల్జీతో వివాదం కూడా ఓ కారణమైంది. దీంతో ఆయన కేంద్రం దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి పదవికి సక్సేనా వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవి కాలం ఈ ఏడాది ఆగస్టు 6వ తేదీతో ముగినుంది. ఇక బీజేపీ సీనియర్ నేత అయిన సిన్హా గతంలో ఆ పార్టీ జాతీయ కౌన్సిల్లో సభ్యుడిగా వివరించారు. మోడీ తొలి క్యాబినెట్లో కేంద్ర సహాయ మంత్రిగా కూడా సేవలందించారు. ఆర్టికల్ 370 రద్దు అయిన ఏడాది తర్వాత జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సిన్హా ఈ కేంద్రపాలిత ప్రాంత పాలనలో తనదైన ముద్ర వేశారు. విమర్శలు వివాదాలతో అనేక సార్లు వార్తల్లో నిలిచారు.